డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. పశ్చిమ బెంగాల్లో ఐపాక్ తీగ లాగుతుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నాయకుల డొంకలన్నీ కదులుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒక కోల్ స్మగ్లింగ్ స్కామ్లో ఈడీ విచారణ చేస్తూ ఐపాక్కి ఇందులో సంబంధం ఉంది అని చెప్పి ఐపాక్ ఆర్థిక లావాదేవీలన్నిటి మీద విచారణ చేస్తూ దాని సహ వ్యవస్థాపకుడైన వినేష్ చందేల్ని అరెస్ట్ కూడా చేసింది. తదుపరి రిషిరాజ్ సింగ్ని విచారణ కూడా చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఐపాక్ ఆర్థిక లావాదేవీల మీద ఈడీ విచారణ చేస్తుంటే ఇక్కడ వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఐపాక్ అంటే ఎవరికి తెలియందేం కాదు. అక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని వీల్ చైర్ టు సీఎం చైర్ అని చెప్పి సీఎం చైర్లో కూర్చోబెట్టడం, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ఫలితాలు వచ్చేదానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం అని ఒక బోర్డు చేయించి మరి ఆ రోజుల్లో ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి బహూకరించాడు కూడా. అంతటి అవినాభావ సంబంధం అటు పశ్చిమ బెంగాల్లో ఉన్న మమతా బెనర్జీకి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఐపాక్ తోటి ఉంది. కాకపోతే ఈయన ఈ ఐపాక్ డిఎంకే కూడా వర్క్ చేసినప్పటికీ స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐపాక్తో పెద్దగా సంబంధాలు ఏం లేవు. కానీ అటు పశ్చిమ బెంగాల్లోనూ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వీళ్ళిద్దరూ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఈ ఐపాక్ తోటి సంబంధాలు కలిగి ఉన్నారు అనేది పూర్తిగా కనపడుతుంది. ఈ ఐపాక్లో రిషిరాజ్ సింగ్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఆయన నేతృత్వంలోనే ఇక్కడ ఐపాక్ అనేక రకాలైన కార్యక్రమాలన్నీ చేపట్టింది. వాటన్నిటికీ ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగినాయి, వాటన్నిటికీ ఆ వ్యూహాలన్నిటినీ అమల్లోకి తీసుకొని రావడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కూడా ఈ రోజున ఈడీ ఆరాధిస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్లో చూస్తే అందులో కోల్ స్కాముల్లో కూడా ఇలాంటి ఐపాక్ సంస్థ ఇంక్లూడ్ అయ్యిందనేది కూడా ఒకటి కనపడుతోంది. ఎందుకంటే ఈడీ విచారణ ప్రకారంగా దాదాపుగా 20 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలు హవాలా పద్ధతిలో ఈ ఐపాక్కు వచ్చి చేరాయి అనేది ఆరోపణ చేస్తూ ఈ వినేష్ చందేల్ను కూడా అరెస్ట్ చేశారు. ఆ తదుపరి ఇప్పుడు రిషిరాజ్ సింగ్ విచారణ జరుగుతుంది. అందుకని వీళ్ళు ఇప్పుడు వైసీపీ నాయకులందరూ ఇక్కడ పంచలు తడుపుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రిషిరాజ్ సింగ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఐపాక్ నడుస్తున్న సమయంలో విస్తృతంగా ఎన్ని స్కాములు జరిగాయో అన్నిట్లోనూ, ఎస్పెషల్లీ ఈ ఐపాక్లో ఉన్న ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వటానికి కానీ, లేకపోతే అందులో వాళ్ళు రచించే వ్యూహాలు అన్నిటికీ డబ్బు సమకూర్చటం కానీ, అనేక గవర్నమెంట్ స్థాయిలో ఉన్న వీటిల్లోంచి ఎస్పెషల్లీ కొన్ని ఫైబర్ గ్రిడ్ దాంట్లో నుంచి, గతంలో వ్యూహం అనే ఒక సినిమా ఏదో తీసితేనో లేకపోతే ఇంకో సినిమాకో మరి ఆర్జీవీకి కూడా దాన్ని ఏపీ ఫైబర్ గ్రిడ్లో పెట్టి కోట్ల రూపాయలు ఆయనకి చదవ పెట్టారనేది కూడా ఆ రోజుల్లో బయటకు తీశారు. ఇదే రకంగా చాలామంది యూట్యూబర్లకు కానీ, లేదు వైసీపీకి సహకరించే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కానీ అందులో జీతాల రూపంలో కట్టబెట్టారనేది కూడా బయటపడిపోయింది. ఇక ఇంతే కాకుండా ఆడుదాం ఆంధ్ర లాంటి కొన్ని స్కాముల వీటిల్లో కూడా ఐపాక్ ఇన్వాల్వ్మెంట్ బాగానే ఉంది అనేది కూడా విచారణలో తేలుతున్న సమయంలో ఇప్పుడు ఐపాక్లో ఉన్న ఆర్థిక లావాదేవీలను మొత్తం ఈడీ విచారణ చేస్తూ దాదాపుగా ఈ కోల్ స్మగ్లింగ్ స్కామ్లో 471 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ కూడా చేసింది. ఇక దాంతో ఇక్కడ వైసీపీ నాయకుల్లో కూడా గుండెల్లో రైలు పరిగెత్తుంది. ఎందుకంటే ఇది విచారణ చేసుకుంటూ వచ్చి మరి ఇక్కడ మన దగ్గర ఉన్న ఆస్తులను కూడా అటాచ్ చేస్తారేమో. ఎందుకంటే ఐపాక్ అనే సంస్థకు వచ్చిన ఈ సొమ్ము రుసుము కానీ, లేకపోతే జరిగిన ఈ ఆర్థిక లావాదేవీల్లో ఆ డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టారా, ఈ డబ్బు అక్కడ ఖర్చు పెట్టారా అనేది కూడా కలగాపులగంగానే ఉంటుంది. ఎందుకంటే సంస్థ ఒకటైనప్పుడు ఎక్కడెక్కడగా వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన ఆఫీసులు ఏర్పాటు చేసుకుని దాని ద్వారా వాళ్ళు ఖర్చు పెడతారు. అందుకని ఐపాక్ ఏం చేసింది, ఇక్కడ ఈ కోల్ స్మగ్లింగ్ స్కామ్ తెరపైకి వచ్చి ఈడీ విచారణ చేస్తుండగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టోటల్గా ఆఫీసులన్నీ క్లోజ్ చేయించారు. దాని వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందనేది కూడా ఒక పుకారైతే నడుస్తుంది. మీరు టోటల్గా ఇక్కడి నుంచి వైండ్ ఆఫ్ చేసి వెళ్ళిపోండి, మీకు మాకు సంబంధం ఉన్నది ఏది ఇక్కడ కనపట్టకుండా, ఏ పేపరు ఇక్కడ లభించకుండా చేసి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోండి అని జగన్మోహన్ రెడ్డి పంపించేశాడనేది కూడా ఒక పుకారనమాట. అయినప్పటికీ గాను బ్యాంకు లావాదేవీల్లో బయటపడే అవకాశం ఉంది కదా.
ఈరోజు 20 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలు ఐప్యాక్కి పశ్చిమ బెంగాల్లో హవాలా పద్ధతిలో వచ్చాయనేది కూడా ఈడీ దానికి తగ్గ ప్రూఫ్స్ అన్నిటిని కూడా బయటకు తీసింది. అందుకోసమనే మిగతా ఎవరివైనా కానివ్వండి, ఐప్యాక్ అయినా కానివ్వండి 471 కోట్ల రూపాయలు అటాచ్మెంట్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఐప్యాక్దే ఫుల్ హవా. ఏది జరగనివ్వండి, ఎక్కడ ఏ ప్రోగ్రాం జరగనివ్వండి, అందులో ఐప్యాక్ ప్రతినిధులు ఉంటారు. చివరికి వైజాగ్లో ఈ ఇండస్ట్రియల్ సమ్మిట్ ఒకటి పెడితే అందులో వచ్చిన ఇండస్ట్రియలిస్టులు కూడా ఐప్యాక్ వాళ్ళే. దీంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి ఎప్పుడైతే ఈ సజ్జల భార్గవ్ రెడ్డి వచ్చాడో ఆ సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ ఐప్యాక్ వాళ్ళ వ్యూహాలని ఇందులో ఈ సోషల్ మీడియాలో ఇన్కార్పొరేట్ చేయటం మొదలుపెట్టారు. కొన్ని ఫేక్ పోస్టింగ్ల తయారీలు కానీ వాటిని ఇన్కార్పొరేట్ చేసి అనేక ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాము, వాట్సాప్ల ద్వారా ప్రచారానికి కూడా ఐప్యాక్ కూడా సహకరించింది. ఆడుదాం ఆంధ్ర అనే ఈ ప్రోగ్రాంలో ఐప్యాక్ యొక్క ప్రతినిధులు చాలామంది అందులో సొమ్ము కాజేశారనే కొన్ని వాదం కూడా ఒకటి వినపడుతున్న సమయంలో ఇప్పుడు వైసీపీ నాయకులు ఎవరైతే ఐప్యాక్ తోటి సంబంధం కలిగి ఉన్నారో, అంటే ఇక్కడ చాలా విషయాలు కూడా జరిగాయి. ఐప్యాక్ కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రతి నియోజకవర్గం నుంచి వాళ్ళు ఒక రిపోర్టుని తయారు చేసి ఇస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళ పరిస్థితి బాగుంది, ఇక్కడ వీళ్ళ పరిస్థితి బాగలేదు అని. ఒక పక్క ఐప్యాక్ చేస్తుంటే మరొక వైపక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా దీని గురించిన సమాచారం అంతా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా ఐప్యాక్నే నమ్ముతాడు కదా. ఐప్యాక్ ప్రతినిధులు వచ్చి ఇక్కడ లోకల్గా ఉన్న ఈ ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి సొమ్ము తీసుకొని వాళ్ళ మీద గుడ్ రిపోర్ట్ పైకి పంపించారు అనేది కూడా ఒకటి కనపడుతుంది. మరి ఆ సొమ్ము అంతా ఈ ఉద్యోగులే కాజేశారనంటే ఉద్యోగుల దగ్గర అంతంత సొమ్ము ఉంటే ఐప్యాక్ మాత్రం చూస్తా ఊరుకుంటుందా? అసలు ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి పెట్టేదే ఐప్యాక్లో ఉన్న పై స్థాయి వ్యక్తులు, రిషి రాజ్ సింగ్ లాంటి వాళ్ళే కదా. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక ఛానల్ తీసుకున్నాం అనుకోండి, అందులో వచ్చే ఇంటర్వ్యూల్లో కొన్ని మామూలు ఇంటర్వ్యూలే ఉన్నప్పటికీ కొన్ని పెయిడ్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఆ పెయిడ్ ఇంటర్వ్యూల డబ్బులు ఆ యాంకర్లు కాజేస్తారని కాదు కదా, అది ఖచ్చితంగా పైన ఉన్న వాళ్ళకే చేరతాయి అనేది. అందుకని ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులు సైతం రిషి రాజ్ సింగ్ ఆధ్వర్యంలోనే ఐప్యాక్ ఆర్థిక లావాదేవీల్లోకి వెళ్ళిపోయాయి అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. వీటన్నిటినీ చూసుకొని ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు నేను ఎంత కట్టాను రిషి రాజ్ సింగ్కి అని ఇప్పుడు ఆలోచించుకోవటం మొదలుపెట్టారు. ఎందుకంటే కట్టిన ప్రతి రూపాయికి వీళ్ళు ఇక్కడి నుంచి దానికి ఒక ఆధారం చూపించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా లోకల్గా జరిగే స్కాములు కానీ, రేషన్ మాఫియా కావచ్చు, లిక్కర్ మాఫియా కావచ్చు, మిగతా వీటన్నిటిలో కూడా ఎంతెంత సొమ్ము సంపాదించారనే ఒక రిపోర్టు కూడా ఐప్యాక్ దగ్గర ఉంది. అది జగన్మోహన్ రెడ్డి దాకా వాళ్ళు జారేశారా అనేది కూడా కనపడుతుంటే ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం బయటపడిద్దామని వీళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ అటు పశ్చిమ బెంగాల్లో తీగలాగుతుంటే ఇక్కడ వైసీపీ నాయకుల గుండెల్లో రైలు పరిగెట్టడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కానీ స్కాములు అంటే ఇలాగనే ఉంటాయి. ఎక్కడ నొక్కితే ఎక్కడ లైట్ వెలుగుతుందో అక్కడ వెలిగి తీరాల్సిందే కదా. వీటన్నిటిని చూసుకుని ఇప్పుడు వీళ్ళు భయపడుతున్నారు అని అంటే గతంలో ఎన్ని స్కాములు చేసి ఎంత సొమ్ము బొక్కేశారనేది కనపడతానే ఉందిగా. ఇదే ఈరోజు కుండబద్దలు.